హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మేము మా తమ్ముడు దగ్గరికి వెళ్తున్నాం అనమాట. మా తమ్ముడు వాళ్ళు మైసూర్లో ఉంటారు. మేము అక్కడికి సెలవులకన్నీ వెళ్తున్నాం అనమాట, కొద్ది రోజులు స్పెండ్ చేయడానికి. దారిలో మా చిన్నత్త వంటి దగ్గర ఆగాము. మేము ముందు రోజే మా చిన్నత్తకు మామిడి పళ్ళు తీసుకొని పెట్టమని చెప్పామన్నమాట మా కోసము. అందుకని మా అత్త అన్నీ తీసుకొచ్చి పెట్టింది. అవన్నీ మా కోసం మళ్ళీ ప్యాక్ చేయించి మళ్ళీ మమ్మల్ని పంపించింది మా అత్త. థ్యాంక్ యూ చిన్నత్త. ఇక్కడ వచ్చి మేము గోరంట్ల దగ్గర బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఆగాము. అప్పుడు 8:30 ఆర్ 9 అవుతుంది, ఇంకా తక్కువ అవుతుంది అనుకుంటా టైము. అక్కడ వచ్చేసి బాలాజీ మెష్ అని ఉంటుందన్నమాట. మేము ఎప్పుడు మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడే బ్రేక్ఫాస్ట్ చేస్తామన్నమాట. మేమైతే ఇడ్లీ, దోశ, పూరి ఊరికి ఆర్డర్ కావాలంటే అది చేసుకొని తినేసారనమాట. తర్వాత మేము బెంగళూరుకి వచ్చేసాము. బెంగళూరులో సడన్గా మా కార్ అయితే కొంచెం ట్రబుల్ ఇచ్చిందండి. అందుకని మేము మళ్ళీ మా తమ్ముడిని రమ్మని చెప్పాము. అక్కడ నుంచి మా తమ్ముడు వాళ్ళకి ఒక 1.5 hour జర్నీ ఉంటుందన్నమాట. మా కార్ పాడవడం వల్ల మళ్ళీ దాన్ని ఫోర్డ్ సర్వీస్ సెంటర్ బెంగళూరులో ఉంటుంది కదా అని చెప్పేసి మేము అక్కడే సర్వీస్ సెంటర్లో దాన్ని ఇచ్చేసి మా తమ్ముడు కార్లో మేము బయలుదేరిపోయాము. మా ఆయనేమో కార్ తీసుకొని బెంగళూరులోనే ఉండిపోయారనమాట. కార్ రిపేర్ చేయించుకొని వస్తానని చెప్పేసి. ఇక్కడైతే వీళ్ళందరూ ఇంకా ఆ కారులో ఉన్న సామాన్ అంతా ఈ కార్లోకి షిఫ్ట్ చేశారు. మేమైతే ట్రాఫిక్లో దాదాపు 1 hour పైనే ఉండిపోయామండి బెంగళూరులో. చాలా లేట్ అయిపోయింది మాకైతే. మా తమ్ముడు రావడం వల్ల చాలా హెల్ప్ అయింది. లేకుంటే బస్సులు ఎక్కి ఆ లగేజ్ అంతా వేసుకొని దిగాలంటే చాలా కష్టమవుతుంది కదా. ఇంకా మొత్తానికైతే ట్రాఫిక్ నుంచి బయటపడ్డామంటే చూడండి ఎంత లైన్ ఉందో. బెంగళూరు ట్రాఫిక్ చాలా కష్టం అండి బాబు. తర్వాత మేము మైసూర్లోకి ఎంటర్ అయ్యాము. మైసూర్ అంటే బెంగళూరుకు మైసూర్కు మధ్యలో ఉంటారు మా తమ్ముడు వాళ్ళు. ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ ఊర్లోకి ఎంటర్ అయ్యాము. ఎంత పచ్చగా ఉందో, భలే ఉంటుందండి వీళ్ళు ఉన్న ఏరియా అయితే. మటుకి మొత్తం కొబ్బరి చెట్లు, ఎక్కడ చూసినా పొలాలు, పచ్చగా ఉంటుంది. ఇది ఒక పల్లె లాంటిది అనమాట. చాలా బాగుంటుంది వెదరు. ఇక్కడ పల్లె వాతావరణం అసలు మంచిగా ఉంటుంది చూడటానికి. మంచి ప్లేస్లో ఉన్నాడు మా తమ్ముడు అయితే. మేమైతే పులివెందుల్లో వేడికి తట్టుకోలేక ఇక్కడికి వచ్చాక హాయిగా ఉందనిపించింది మాకు. అంత చల్లగా ఉందన్నమాట. ఇంకా మా తమ్ముడు మమ్మల్ని తీసుకొని వచ్చి మళ్ళీ వాడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వాడికి పాపం అప్పటికే చాలా లేట్ అయిపోయిందనమాట. ఇదిగోండి మేము వచ్చేసాం. ఇదే మా తమ్ముడు వాళ్ళ ఇల్లు. ఇక్కడ చూడండి మా మరదలు, మా తమ్ముడు కూతురు ఇద్దరు వెయిట్ చేస్తున్నారు మా కోసము. తను కూడా మమ్మల్ని వీడియో తీస్తూ వస్తుందన్నమాట. ఇదేనండి మా తమ్ముడు వాళ్ళు ఉన్న ఇల్లు. కింద ఓనర్స్ ఉంటారు, పైన మా తమ్ముడు వాళ్ళు రెంట్కి తీసుకున్నారు అనమాట. ఇక్కడ రెంట్లు కూడా చాలా తక్కువే. వీళ్ళకి ఇక్కడ కరెంటు ఫ్రీ అండి. చాలా బాగా అనిపించింది మాకైతే. కరెంటు ఫ్రీయే. బస్సులకు టికెట్లు ఉండవు ఆడవాళ్ళకైతే ఇక్కడ. ఇంకా వచ్చేసాము. మేమైతే మా తమ్ముని కూతురు మా దగ్గరికి రాదేమో అని టెన్షన్ పడ్డాము. కానీ అది చాలా బాగా వచ్చింది అందరి దగ్గరికి. చాలా రోజుల తర్వాత చూస్తుంది మమ్మల్ని అందరినీ. ఒక 5 months అయి ఉంటుంది. 5 months తర్వాత మళ్ళీ చూస్తే వస్తుందో రాదో ఏడుస్తుందో అనుకున్నా, కానీ బాగా వచ్చింది. ఇదిగోండి మా తమ్ముని కొడుకు అనమాట వీడికి 4 years ఇప్పుడు. వీడి బర్త్డే కోసమని మేము వచ్చాము చెప్పాలంటే. వీడి కోసం చూడండి ఆ హనుమాన్ బొమ్మ తీసుకొచ్చాను నేను. దానికోసం నిద్రపోయే వాళ్ళు లేచి మరీ చూస్తున్నాడు. బ్యాగులన్నీ వెతికేసాడు, ఎక్కడ పెట్టావు అత్తా అని చెప్పి. అందుకే చూడండి హనుమాన్ బొమ్మ. హనుమాన్ అంటే వీడికి చాలా ఇష్టము, బాల హనుమాన్ అంటే. ఇంకా హనుమాన్ మూవీ చూసిన దగ్గర నుంచి అయితే హనుమాన్ నిద్రలో కూడా కలవరిస్తుంటాడు హనుమాన్ అని చెప్పి. రఘునందన సాంగ్ అయితే వచ్చి రాని నోరుతో ఎంత బాగా చెప్తాడు. ఇక్కడ చూడండి మా తమ్ముడి కూతురు, తన పేరు జాగృతి అనమాట. అందరి దగ్గరికి పోతుంది. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తుందని. ఆ డాడీకి అయితే ఇంకా సంతోషం పట్టలేదు మనవరాలని చూసేసరికి. మమ్మల్ని చూసి బాగా హ్యాపీగా ఫీల్ అయింది జాగృతి అయితే. ఇంకా మా ఇద్దరు బాబుల్ని చూసి అయితే నవ్వేస్తుంది అనమాట. వాళ్ళు ఆడుకుంటుంటే తెగ నవ్వుతుంది, కిలకిలా నవ్వేస్తుంది అనమాట. మేమైతే చాలా రోజుల తర్వాత వచ్చాము కదా, అయినా కూడా మమ్మల్ని బాగానే గుర్తుపట్టింది. రోజు వీడియో కాల్లో చూస్తూ ఉంటుంది కదా. ఇంకా మేమైతే ఇవన్నీ తీసుకొని వచ్చామండి ఊరి నుంచి వచ్చేటప్పుడు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.